నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో భాగంగా ఆయన ఆలయానికి విచ్చేసి సోమనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రధాని స్వయంగా అభిషేకం, హారతి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు పరిపాలనా అధికారులతో ముచ్చటించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శౌర్య యాత్రలో ప్రధాని పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో వీరుల గౌరవార్థం ఈ యాత్రను నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన వీక్షించారు. యాత్ర సాగుతున్న దారి పొడవునా ప్రజలు బారులు తీరి మోదీ మోదీ నినాదాలతో పూలు చల్లుతూ ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు. శివుడికి ప్రత్యేకగా భావించే డమరుకం శబ్దాలు మిన్నంటగా ప్రధాని మోదీ కూడా ఉత్సాహంగా డమరుకాన్ని చేతిలోకి తీసుకొని వాయించారు. ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. సోమనాథ్ పర్యటన అనంతరం ప్రధాని రాజ్కోట్, గాంధీనగర్లో పర్యటించనున్నారు. రాజ్కోట్లో ట్రేడ్ షో, వైబ్రెంట్ గుజరాతీ ప్రాంతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గాంధీనగర్లో అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 మార్గాన్ని ఆయన ప్రారంభిస్తారు.